నమస్తే వెల్కమ్ టు ఏబీ న్యూస్. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువతకు 1 లక్ష నుండి 3 లక్షల వరకు రుణాల కోసం 6,000 కోట్లు కేటాయించినందుకు, బీసీలకు 42 రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత చేసినందుకు గాను వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్ ఆదేశానుసారం కంటెస్టెడ్ జెడ్పీటీసీ పూలపల్లి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఆయనవోలు మండలం కేంద్రంలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గం చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీంద్రరావు, మాజీ ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆయనవోలు గ్రామ అధ్యక్షులు బరిగల భాస్కర్, అధికార ప్రతినిధి కొత్తూరు సునీల్, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు యాకార సాంబయ్య, మైనార్టీ సెల్ రహీం పాషా, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎల్లకాల ఉంటుంది. ఈరోజు రాజీవ్ యువ వికాస కార్యక్రమాన్ని గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మంత్రివర్గము అందరూ కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో 5 లక్షల మంది యువకులకు దాదాపు 60-80% సబ్సిడీల మీద మరి రుణాలు ఇవ్వడానికి, అప్లై చేసుకోవడానికి అవకాశం ఏర్పడేది. ఈసీ, ఎస్టీ మైనార్టీ మరి వీళ్ళందరికీ కూడా అవకాశం ఉన్నది. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అందరు కూడా మరి వాళ్ళకు రుణాలు ఇచ్చి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి రేపటి భవిష్యత్తులో జీవనోపాధి గడుపుకోవడానికి, నిరుద్యోగ యువతకు మరి ఒక ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి దీని ద్వారా లబ్ధి పొందుకుంటూ తర్వాత ఉద్యోగ అన్వేషణ కూడా చేసుకోవచ్చు. కాబట్టి దీని కొరకు అందరూ కూడా మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, అందరూ కూడా ముందుకు రావాలి. మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాజీవ్ గాంధీ పేరు మీద తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే నాగరాజు గారికి, జిల్లా మంత్రులు సీతక్క సురేఖ గారికి, మరి కేబినెట్ మొత్తానికి కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ యువకుల పక్షాన మరి అందరూ కూడా ముందుండి మరి దరఖాస్తులు పెట్టించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని విజయవంతం చేసుకొని అందరూ కూడా దీన్ని ఫలాలు అందాలని, ఫలాలు అందుకోవాలని, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫలాలను దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. నాగరాజు గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, మండల పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు పూలపల్లి బుచ్చిరెడ్డిని కాంటెస్టెడ్ జెడ్పీటీసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలకు, యువ నాయకులకు, యువ కిషోర్లకు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.